హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మి thelugammayi. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందు ఒక సూపర్ ఇన్ఫర్మేషన్ వీడియో తోటి. అదేంటి అంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు, న్యూ గార్డెనర్స్కి రెయినీ సీజన్లో లేదా వర్షాలు పడేటప్పుడు ఎట్లా మనం గార్డెన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో మన వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి ఏపీలోనూ అండ్ అలాగే తెలంగాణలో కూడా. సో మరి ఈ రెయినీ సీజన్లో చెట్లన్నీ ఎలా పాడైపోతున్నాయంటే చూడండి, ఇక్కడ రోజ్ చెట్టు అంతా కూడా ఫ్లవర్స్ మీద అంతా కూడా ఇలా మిల్లీ బగ్స్ లాగా వచ్చేసి అండ్ అలాగే చెట్లన్నీ కూడా ఎల్లో కలర్లో ఆకులన్నీ పండిపోయి చాలా అంటే చాలా దారుణంగా తయారైంది గార్డెన్. సో ఈ గార్డెన్ని ఇప్పుడు నేను వర్షాల్లో దాన్ని క్లీన్ చేయటం కుదరలేదు. సో మనం ఏంటి అంటే ముందుగానే దీన్ని క్లీన్ చేసుకోవాలి. సో వర్షాలు వస్తాయనే ఆలోచన నాకు లేకునింది. సో నేను ముందుగా చేయలేదు. బట్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇవాళ ఒక్కరోజు కాస్త ఎండ వచ్చింది. సో మళ్ళీ ఒకవేళ వర్షాలు వచ్చే సూచన ఏమైనా ఉంది అంటే కనుక ఈసారి మళ్ళీ దారుణంగా వస్తాయి. సో అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా మనం ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందుకోసమే నేను నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. మనం ఏంటి అంటే వర్షాలు వచ్చే ముందుగానే కాస్త మబ్బు పడుతుంది, వర్షం వచ్చే సూచన ఉంది అని ఏమాత్రం అనిపించినా కూడా ఇమ్మీడియట్లీ మనం ఏంటి అంటే మొక్కల మొదల్లో ఉన్నటువంటి ఆకులు గట్రా ఉంటాయి కదా, మొదల్లో దాదాపు ఒక 3-4 ఇంచులు పై వరకు కూడా కింద ఉన్నటువంటి ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి, ఆకులన్నీ అలాగే ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ చూస్తున్నారు చిన్న చిన్న పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఫామ్ అయిపోయినాయి అనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అలాగే ఇట్లా బ్యాక్టీరియా వస్తుంది. ఈ సన్న సన్న పురుగులు చూడండి ఎన్ని వచ్చాయో. ఇవేంటి అంటే చెట్ల ఆకులు రాలిపోతాయి కదా, ఆ రాలిపోయిన ఆకులన్నీ కూడా మొదల్లో స్టోర్ అయి ఉండడం వల్ల ఏంటి అంటే వర్షాలు పడినప్పుడు అదంతా అక్కడే కుళ్ళిపోతుంది అనమాట. కుళ్ళిపోయి ఆ విధంగా ఫామ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే చెట్టు మొత్తం పాడైపోతుందండి, వేర్లన్నీ పాడైపోతాయి, ఫ్లవర్స్ అన్నీ ఆగిపోతాయి. సో ఆ విధంగా అవుతుందన్నమాట. నేను రోజ్ చెట్లు మొత్తం అన్నీ కూడా మొదళ్ళల్లో ఉన్నటువంటి ఆకులన్నీ తీసేసాను అండ్ అలాగే ఎల్లో కలర్గా పండిపోయిన ఆకులన్నీ తీసేసాను, ఆ పాడైపోయిన పువ్వులన్నీ తీసేసాను. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ఇంకొక దానికి సోకకుండా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి అలాగే ప్రతి వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, కింద వైపు ఉన్నటువంటి ముదిరిపోయిన ఆకులన్నీ కూడా తీసేయాలండి. అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా చూడండి, ఫ్లవర్స్ మనము అవి ఎంతవరకు ఫ్రెష్గా ఉంటాయి అంతవరకు ఉంచాలి. తర్వాత దాన్ని కాస్త వాడిపోయినా కూడా ఇమ్మీడియట్లీ తీసేయడం చాలా మంచిదండి. ఎందుకు అంటే ఎండిపోయేదాకా కూడా వాటికి చెట్టు అనేది పోషకాలు సప్లై చేస్తూనే ఉంటుందండి. సో దానికంటే మనము అది కాస్త వాడిపోగానే తీసేసామంటే ఆ పోషకాలు అనేది వేరే ఫ్లవర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ విధంగా చెట్లన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను, ఆకులన్నీ మొదళ్ళల్లో ఆకులన్నీ తీసేసాను అండ్ అలాగే చెత్త చెదారం ఏమీ కూడా ఎక్కడ బిల్డింగ్ మీద స్టోర్ అవ్వకుండా చూసుకున్నానండి. మనం ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే చెట్లల్లో రెయినీ వాటర్ పడ్డా కూడా అవి కిందికి డ్రైన్ అయిపోతాయి అన్నమాట, అక్కడ స్టోర్ అవ్వవు. మనం ఆ చెత్త అది అంతా అట్లా పెట్టినామంటే కనుక ఖచ్చితంగా డ్రైన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా స్లోగా డ్రైన్ అవుతాయి. ఒక్కోసారి మేబీ కాకపోవచ్చు కూడా. ఆ వాటర్ అంతా అక్కడే ఉండడం వల్ల చెట్లన్నీ కుళ్ళిపోయి పాడైపోతాయి అన్నమాట, వేర్లన్నీ పాడైపోతాయి. సో అలా కాకుండా మనం అంతా వాటర్ అంతా పోవాలి అనుకుంటే అక్కడ మొదళ్ళలో చెత్త లేకుండా చూసుకోవాలి అండ్ అలాగే మట్టిని కూడా లూజ్ చేసి ఉంచాలి. అలా లూజ్ చేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఒకవేళ వర్షం వచ్చినా వాటర్ అంతా ఈజీగా డ్రైన్ అయిపోతుంది. అలాగే మనం బిల్డింగ్ మీద కూడా ఎక్కడ చెత్త ఉంచుకోకూడదండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి వర్షం పడ్డా కూడా అక్కడ స్టోర్ అవ్వకుండా వెళ్ళిపోతాయి, మనకి స్లాబ్ కూడా సేఫ్గా ఉంటుంది అనమాట, కిందికి వాటర్ రాకుండా ఉంటుంది. సో ఆ విధంగా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. మనము ఒకవేళ ఈ చెత్త అంతా తీస్తాం కదా, ఇది పడేయచ్చు, లేదు అంటే మనం కంపోస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి, టమాటా చెట్లు అన్నీ కూడా కాయలు ఎక్కువ రావడం వల్ల ఈ విధంగా కిందికి పడిపోతున్నాయి అన్నమాట. సో దాన్ని నేను ఆ కాయలు తీసేసి కట్టెని కాస్త స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాను. దాన్ని స్ట్రైట్గా పెట్టుకొని మనము నాట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టమాటాలు ఎక్కువ వచ్చినా కూడా కాయలు అనేవి కిందికి పడిపోకుండా ఉంటుంది, వెయిట్ని అది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఈ ముదురు ఆకులు, పండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవన్నీ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలండి, అవి తీసేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వీటికి వెళ్ళే ఎనర్జీ అనేది ఫ్రెష్ లీవ్స్ రావడానికి, ఫ్రెష్ ఫ్రూటింగ్ రావడానికి, ఫ్లవరింగ్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట.
సో ఆ విధంగా చేసుకుంటూ ఉండాలి. చూడండి మొత్తం అంతా కూడా ఎంత క్లీన్గా చేశాను, ఎంత నీట్గా చేసుకున్నాను. సో ఆయిల్ కూడా లూజ్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగా చేశారంటే కనుక మీ గార్డెన్ ఎప్పుడు ఫ్రెష్గా ఫ్లవరింగ్స్ ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. సో చూశారు కదండి, ఇవాళ నేను క్లీనింగ్ ఎలా చేశాను. ఈ విధంగా మీరు కూడా మీ గార్డెన్ని క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోండి. అప్పుడే మీ చెట్లు మొక్కలు అన్నీ కూడాను ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి బాగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. అండ్ అలాగే ఇవి హెల్తీగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి నేను ఏ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి. నేను ఎవరి దగ్గర నుంచి తెప్పించానో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను. నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తారని ఆశిస్తున్నానండి. సో ఈ వీడియో ఇవాళ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వస్తానండి. అది కూడా మన ఫెర్టిలైజర్స్ ఏంటి, నేను ఏవి ఇస్తున్నాను అనేది కూడా చూపిస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. తప్పకుండా చూస్తారు. లక్ష్మి తెలుగమ్మాయి. బాయ్, టేక్ కేర్. Like